అటువంటి టీఆర్ఎస్ లేకుండా చేద్దాం అన్నది కేసీఆర్ ప్లాన్, అది రేవంత్ రెడ్డి ప్లాన్ అది. అది ఆయన అది అయ్యే మూమెంట్ కనిపిస్తలేదు ఇక. అది ఆయన చెడగొట్టుకోవడానికి ఇదంతా ప్లాన్ చేస్తుండే ఆయన. కాంగ్రెస్ పార్టీ ఖరాబ్ అయ్యడానికి ఇలా మంది అలా తీసుకుపోతాను తప్ప వేరేది ఏం లేదు అందులో. అట్లా తీసుకోపోతే మళ్ళీ గట్టిగా బలపరిచే అవకాశాలు ఉన్నాయా? ఏం లేదు సార్. టీఆర్ఎస్ మళ్ళీ కొత్త సైన్యం తయారు చేసుకుంటది. టీఆర్ఎస్ పార్టీ కొత్త సైన్యం తయారు చేసుకొని మళ్ళీ ఉద్యమం లాగా ఎట్లయితే తిప్పలు పడ్డాం, మళ్ళీ 5 సంవత్సరాలు తిప్పలు పడి మళ్ళీ రాష్ట్రం ఇక్కడ నుండి మాత్రం సుధీర్ బాబుని మీరైతే బలంగా గెలిపించబోతున్నారు కంపల్సరీ. మా రాయపర్తి మండలంలో 10,000 లీడ్ వస్తుంది. అలా నో డౌటా? నిన్న మా సార్ వచ్చిపోయిండు కదా, మొత్తం సర్వే చేయించుకున్నాడు. ఎలక్షన్ లో ముందు కూడా నేను ఓడిపోతానని చెప్పిండు. ఎలక్షన్ లో వారంలో ఇంకా రిజల్ట్ 10 రోజులు అన్నాగా కూడా నేను ఓడిపోతానని చెప్పిండు. ఆయన నిజాలు మాట్లాడతాడు కాబట్టి నిన్న కూడా చెప్పిండు. సో రాజకీయ అనుభవం అతనికి తెలుసు కాబట్టి ముందే పసిగడుతుండు. 5,000 అన్నాడు కానీ 10,000 దాకా రావచ్చు లేడు ఇక్కడ.